ఈ యొక్క ప్రాంతం ఏ విధంగా భవిష్యత్తులో మనందరికీ ఉపయోగపడుతుంది, ఏ విధంగా కొంత మానసిక ఉల్లాసానికి ఏ విధంగా ఉంటది. ఇప్పటికే ఆ ప్రాంతం పోతే ఎల్లమ్మ చెరువు, ఇటు మహాసముద్రం గండి, భైరవ స్వామి గుడి, రాయికల్ వాటర్ ఫాల్స్, సర్వాయి పాపన్న కోట 4 ప్లస్ ఇది కలిపితే ఒక అద్భుతమైనటువంటి చరిత్ర, వారు చెప్పినట్టుగా చరిత్ర, ఎండోమెంట్, అదేవిధంగా నేచర్ వాటర్ ఫాల్, దాని తర్వాత నేచురల్ లేక్ వాటర్ బాడీ, ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు అది తప్పకుండా మీరు ఒక కాంపోనెంట్ కే డెవలప్మెంట్ ఒక స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ 5 కాంపోనెంట్లు, మీరు అన్నట్టుగా 5 కాంపోనెంట్లు ఉండి ఇది తప్పకుండా హైదరాబాద్ కానీ అందరు కూడా ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేసుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోటి మరి ప్రతిపాదన డిపార్ట్మెంట్ కు సంబంధించిన కొత్త వాళ్ళు నాకు సమాచారం ఇచ్చిన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నడిచినటువంటి ప్రాంతం. ఆయన ఇక్కడ స్టే చేసిండు, ఇక్కడనే ఎల్లమ్మ గుడి కట్టిన ఆయనే చెప్తారు, లేకపోతే కాకతీయులు కట్టిన ఎల్లమ్మ చెరువుకు సంబంధించి రకరకాల ఒక హిస్టరీ ఉంది. కాబట్టి దీనికి మామూలుగా ఒక పేరునే సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి దాని పేరు మీద నేమింగ్ చేస్తే బాగుంటుంది దాన్ని అనేటువంటి మాట కూడా